హనీ నువ్వేం దాస్తున్నావు? ఏం లేదు. అబద్ధం చెప్పు కానీ చేయి చూపించు. లేదు లేదు, నేనేవి దాచిపెట్టట్లేదు. నేనేవి దాచిపెట్టలేదు. ఏంటి ఏమి దాచలేదని అబద్ధం చెప్తున్నావు? అబద్ధం చెప్పకు హనీ. జిలేబీ ఎంత బాగుంటుందో. పెద్దగా చెప్పకు, లేదంటే ఈగలు వచ్చేస్తాయి. అసలు నీకేది జ్ఞాపకం ఉండదు. ఇప్పుడు అబద్ధం చెప్పడం కూడా మొదలు పెట్టావా? పోయిన జన్మలో నువ్వు చాలా పెద్ద దొంగ అయి ఉంటావు. ఉపాడ్, నువ్వు హనీని దొంగని చెప్తే నేను ఒప్పుకోను. ఎప్పటికైనా తను మనకి గాడిదే. అరే వీణ్ణి గాడిదని చెప్పకండి, గాడిద కూడా తప్పుగా అనుకుంటుంది. నీ చేతురేఖలను చూస్తుంటే తెలుస్తోంది నువ్వు పోయిన జన్మలో పెద్ద కవి. పండిత్ గారు నా గురించి సగమే చెప్పారు. పోయిన జన్మ కాదు, ఈ జన్మలో కూడా కవితలు చెప్తాను. ఇప్పుడు కొత్తది విను. నిప్పు మీద నీళ్లు పోయాలి, ఎందుకంటే నేను నిప్పుని. నలుగురిని కొట్టే సత్తా ఉండే వీరుణ్ణి. ఎలా ఉంది? చప్పట్లు కొట్టండి. అరే హనీ, ఎంత మంచి టైంలో వచ్చావు. చూసావా, ఈ రోజు మా ఇంటికి పండితులు గారు వచ్చారు. పాతవైనా కొత్తవైనా మనం ఎప్పుడు ఒకేలాగే ఉండాలి. ఇప్పుడు ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? చెప్పు. చప్పట్లు కొట్టు. పోయిన జన్మలో వీడు కవితలు చెప్పి తన్నులు తిని చచ్చిపోయి ఉంటాడు. ఏదైనా చెప్పారా? అరే హనీ, నువ్వు కూడా వచ్చి నీ చేయి చూపించు. నీ చేయి చూసి పోయిన జన్మ గురించి కూడా చెప్తారు తెలుసా. అయితే ఇది ప్రాబ్లమే. అందరూ నేను పోయిన జన్మలో గాడిదని చెప్తున్నారు. అరే ఇవ్వండి ఇవ్వండి, అందరూ పొందులైపోతారా ఏమిటి? నేను చెప్తాను పోయిన జన్మలో మీరు ఎవరు అని. ఏమైంది పంతులు గారు, మీరెందుకు అంత షాక్ అయ్యారు? మీరు అలా ఏం చూస్తారు పండిత్ గారు? వా 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 వా, ఈయనకి రాజయోగం ఉంది. ఈయన రాజు కావలసిన వాడు. నేనా రాజునా? ఆగండి మహారాజా. రెడ్ కార్పెట్ ఇంకా ఎందుకని రాలేదు? రోటీ ఇంకా నాకు చాలా వేడిగా ఉండాలి. బాగా విసురు, ఇంకా బాగా.
నువ్వేం వేసుకున్నావు? చూడటానికి ఏకంగా కార్టూన్ లాగా ఉన్నావు. దాంట్లో కింద పడి తలకితో అయి ఉంటుంది. నేను రాజుని ఎలాగూ గాడిదవి ఇప్పుడు పిచ్చోడు అయిపోయావా? జాగ్రత్త, ఎవరైనా అలర్ట్ చేశారంటే మీకు మరణ శిక్ష వేయిస్తాను. రాజా హనీ సింగ్ ని ఎవరు గాడిదని చెప్పకూడదు. యోయో హనీ సింగ్ తెలుసు, రాజా హనీ సింగ్ ఎవరు? వీడు నిజంగానే పిచ్చోడు అయిపోయాడు. ఏమైనా అనుమానమా మీకు? వీడిని మాటిమాటికి గాడిద అని చెప్పడం వల్ల వాడి బుర్ర పాడైపోయింది. మేడం మనల్ని ఊరికే వదలరు. ఆ సంగతి నాకు వదిలేయ్, నేను ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తాను. కానీ హనీ నార్మల్ అయ్యేంత వరకు మనం వాడికి సహకరించాలి. తనని రాజాలా చూసుకోవాలి. అవును రాజానే, వాడు చెప్పిందా చేస్తూ ఉండు. వాడిని డాక్టర్కి చూపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. నీకు మతిపోయిందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే డాక్టర్ మేడంతో మాట్లాడతారు. అప్పుడు అంతా తెలిసిపోతుంది ఇదంతా మన వల్లే జరిగిందని. బనీ బాగానే చేస్తున్నాడు. హనీనే సెట్ చేయాలి. ఏమంటారు? నువ్వేమంటావు? ఆ ఇప్పుడు మనం హనీని రాజులా చూసుకోవాలి. కానీ మెల్లిగా తనకి మనం అర్థమయ్యేలా చెప్దాం. నాకు బోర్ కొడుతుంది, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఆ, ఏం చెప్పారు? రాజుగారిని ఎంటర్టైన్మెంట్ చేయండి. వాళ్ళకేం తెలుసు, నువ్వు శాస్త్రీయ సంగీతం పాడు. ఓ, ఆ, ఓ, ఆ, 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 ఆ. అసలు స్వరమే లేదు. నేను చిలకని, కోయిల్ని కాదు. నేను బాగా పాడలేను, అది తెలుసా మీకు? మీకు శిక్ష వేస్తాను. నేను డాన్స్ చేస్తాను, మీరు కోపగించుకోకండి. నన్ను ఎగతాలు చేస్తావా? మీకు శిక్ష వేస్తాను. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఏం చేస్తున్నారు? రాజు పైన దూకుతారా? అరే నువ్వు కాదు రాజు, ఇతనే రాజు. ఇప్పుడు వీడిని బాగా వాయించబోతున్నా. మీ రాజునే కొడుతున్నారా? అవును, ఎందుకంటే వీడు చెడ్డ రాజు. గ్రామ ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నాడు. వాళ్ళ చేత పనులు చేయించుకుంటున్నాడు. కూలి ఇవ్వటం లేదు. నన్ను క్షమించు, ఇక నన్ను వెళ్ళనివ్వు. ఒక నిబంధనపై నిన్ను విడిచిపెడుతున్నాను. మళ్ళీ ఎప్పుడు ఈ గ్రామానికి రాకూడదు. రాను. రాజుని తరిమేస్తారా? అరే రాజుని ఎవరైనా ఇలా చేస్తారా? రాజంటే ప్రజలను చక్కగా చూసుకోవాలి, వాళ్ళని కాపాడాలి, వాళ్ళకి తగిన సేవ చెయ్యాలి. మళ్ళీ ఇలాంటి తప్పు ఎవరు చేసిన వాళ్ళకి ఇదే గతి. కాపాడండి, నన్ను కాపాడండి మేడం, వాళ్ళు నన్ను కొట్టేస్తారు. కాపాడండి. ఎందుకు కొడతారు? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నేను మంచి రాజుని కాదు కదా, అందుకనే. రాజా మేడం, వాడి బుర్ర సరిగ్గా పనిచేయటం లేదు.
వాడే రాజా అనుకుంటున్నాడు. అనుకుంటున్నాడు కాదు, నేనే రాజని జాతకంలో చెప్పారు. రాజయోగం జరుగుతుందంట. అసలు నువ్వు ఏ జ్యోతిష్యం గురించి చెప్తున్నావు హనీ? అసలు మన దేశంలో రాజుల పరిపాలన ఎప్పుడో అయిపోయింది. లోక పరిపాలనే ఉంది. ఇక్కడ రాజులు ఎవరు లేరు. ఆ పంతులు అబద్ధం చెప్పారు. నిన్న రాజు కాదా? అలా కాదు హనీ, నువ్వు ఎప్పటికీ మాకు రాజువే. ఎవరినైతే అందరూ ప్రేమిస్తారో తననే రాజు అని అంటారు. ఇక్కడ మేమందరం నిన్ను ప్రేమిస్తున్నాం. అవును. అవును హనీ, నువ్వు అసలు ఎప్పటికీ జ్యోతిష్యం మీద నమ్మకం పెట్టుకోకుండా ఉండాల్సింది. హనీ, ఇవన్నీ అసలు పనికి మాలిన మాటలు. ఐఎమ్ సారీ మేడం, ఐఎమ్ సారీ. అరే మేడంకు ఎందుకు సారీ చెబుతున్నావు? పప్పెట్టికి సారీ చెప్పు. తన పాటను విని విని మేం పైకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. నువ్వు రాజు అయ్యే విషయంలో మేము చావు దాకా వెళ్ళి తిరిగి వచ్చాం.